అదేంటండి. రైట్. రామకృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు గుజ్జల రామకృష్ణారెడ్డి గారు. గుడ్ ఈవినింగ్. రామకృష్ణారెడ్డి గారు, ఏంటి అంటే కేసును అడ్డం పెట్టుకొని ఈ మధ్యకాలంలో బీజేపీ మీద తరచూ వస్తున్నటువంటి ఆరోపణ, సిబిఐ ఈడీల్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతల మీద ప్రయోగిస్తున్నారు అనేటువంటిది గత కొంతకాలంగా బాగా విమర్శలు వస్తాయి. ఈ కాంటెస్ట్లోనే ఈ కేసు కూడా తెలంగాణలో ఉన్నటువంటి కేసులు, అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవి మాకు అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి, సిబిఐకి ఏమైనా లేఖ రాయండి, లేఖ రాస్తే మేము చూసుకుంటాం అనడం వెనకాల రాజకీయ దురుద్దేశం ఉంది అనేటువంటి విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా అటువంటి కామెంటే నిన్న చిట్ చాట్లో మీడియాలో చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం అనడం ఏంటంటే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి కొరకు సిబిఐకి అప్పచెప్పు అని చెప్పి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అన్నారు. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐకి అప్పచెప్పు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎప్పుడు కోరలే. ఇది వీళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలో మాత్రం వచ్చినటువంటి ప్రస్తావన తప్ప కాదు. రెండోది, నిజంగా కూడా ఇవాళ ఇంత పెద్ద స్కాము, కాళేశ్వరం అంత పెద్ద స్కాము, ఫోన్ ట్యాపింగ్ అంత పెద్ద జరిగినప్పుడు, ఇష్యూ జరిగినప్పుడు ఈ న్యాయంగానైతే కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ జరిపించాలి. దాని కొరకు జరిపిమని చెప్పినారు. దానికి అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ను సిబిఐని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తా అనుకోవడం ఏదైతుందో అది తప్పు. బీజేపీలో విలీనం చేసుకోవాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు, విలీనం కావాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి లేదు. ఎందుకు విలీనం అవుతుంది? ఆ రాజకీయ పార్టీ ఓ నాయకుడు జైలుకోతే విలీనం అవుతుందా? జయలలిత జైలుకోతే విలీనం అయిందా? లేకపోతే ఇంకా దేశంలో అనేక రాజకీయ పార్టీలు, లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకోతే పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిందా? ఇవన్నీ కూడా ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది విలీనం చేయడం అనేది జైలుకు సిబిఐ ద్వారా లొంగ తీసుకోవడానికి ఎక్కడ కూడా అలాంటి సంఘటనలు జరిగినటువంటి అవకాశాలు లేవు. ఇందాక బొల్లమేళ గారు రెండు సంఘటనలు గుర్తు చేశారు. రెండు వ్యక్తులు, అంటే పార్టీ కాదు కానీ వ్యక్తులను గుర్తు చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ టీడీపీలో ఉండే, వాళ్ళ మీద సిబిఐ కేసులు ఉండే, చివరికి వాళ్ళు బీజేపీ కండా కప్పుకున్న తర్వాత కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా దర్యాప్తు కూడా ఆగిపోయిందని. దర్యాప్తు ఎప్పుడు అయిపోదు. సిబిఐ కేసులు వాళ్ళ మీద ఉంటే సిబిఐ కేసులు నడుస్తాయి. వాళ్ళ టీడీపీ పార్టీ ఏమో విలీనం చేసి రాలేదు కదా బీజేపీలకు. వాళ్ళ ఉద్దేశం టీడీపీలో కలిసిర్రు, టీడీపీలో ఇవాళ కాంటెస్ట్ చేసిర్రు, మళ్ళీ గెలిచి ఒకళ్ళు ఎమ్మెల్యే గెలిచిర్రు, ఒకళ్ళు ఎంపీ గెలిచిర్రు. వాళ్ళు ఏదన్నా వాళ్ళ మీద ఎంక్వైరీ ఉంటే తప్పకుండా నడుస్తుంది. కానీ దానికి కేసీఆర్కు ఇష్యూకు సంబంధమే లేదు కదా ఎక్కడ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ ఒకటి ఎదుర్కొంటా ఉన్నారు. దాని మీద స్టేట్ గవర్నమెంట్ కమిషన్ వేసింది. కమిషన్ ద్వారా ఎంక్వైరీ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మీద కూడా కమిషన్ వేసింది. దాని మీద విచారణ జరుగుతూ ఉన్నది. నిందితులను వాళ్ళు అమెరికా నుంచి వెళ్ళి పట్టి తెప్పేయడం కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రయత్నంలో మన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అంత బలహీనంగా నాయకత్వం కలిగి లేదు. మా నాయకత్వం మాకు సరిపోతుంది. మాకే నాయకత్వం ఎక్కువైపోయి మా పంచాయతీలు మాకు నడుస్తూ ఉన్నాయి. ఇంకా వీళ్ళని కలుపుకొని ఇంకా మా జుట్టు విక్కుదలుచుకోలేము మేము. కాబట్టి అలాంటి ఆరోపణలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టున్నది. ఎప్పుడోసారి బీజేపీలో కలిసిపోదాం, ఇదంతా పంచాయతీ ఎందుకు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బెదిరించుడు వాళ్ళు బెదిరించుడు ఎందుకు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నట్టున్నది. దాని కొరకు ఇలా బీఆర్ఎస్ పార్టీని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకునే ప్రసక్తే లేదు. అలాంటి చర్చ కూడా రాదు, అలాంటి అవకాశం కూడా లేదు. రైట్. గౌరీ గారు, హలో.